మనశ్శాంతిని అనుగ్రహించకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. మీ మనస్సు దేవునికి అప్పగించి చూడండి. మీరు అప్పగించి చూడండి. నీకు ఎక్కడ లేని సంతోషము, ఎక్కడ లేని ఆనందము ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడు చాలా బాధతో ఈ వాగ్దానం పలుకుతూ ఉన్నాడు. ఎందుకు బాధపడుతున్నారంటే మీ మనసులో ఆయన మీద ఆనుకొని లేవని బాధపడుతున్నారు. మీ మనసులు దేవుని మీద ఆనుకొని జీవిస్తే కనుక మీకు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. నేను రాక ఇది 2 వారాలు 3 వారాలు కదండి. 3 వారాలు మించి ఉన్నది. అయినా కూడా దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ దినమున ప్రభు సన్నిధికి నడిపించిన దేవాది దేవునికి మనసారా 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం దగ్గర చెప్పండి. ఆమేన్. మంచిది. కొన్ని ప్రకటనలు ఉన్నాయి. రేపు వారము సోమవారం నుంచి గృహ దర్శనాలు ప్రారంభించబడతాయి. కాబట్టి బుధవారం రోజు లింగాపురము, గురువారం రోజు చేపలు. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎవరైనా రాకపోతే వారికి తెలియపరచండి. వాళ్ళ రోజు సేవకులు వస్తున్నారని వారికి తెలియచేయండి. అదేవిధంగా గడిచిన వారంలో పాస్టర్ గారు మీకు ఒక విషయాన్ని తెలియపరిచారు. ఎంతమందికి జ్ఞాపకం ఉందండి? ఏం తెలియపరిచారు? గుర్తుందా? ఎంతమంది మరి ముందడుగు వేసి వచ్చారు? 1 2 3 4. సేవకునికి సహాయం చేస్తే దేవునికి మనం అప్పించిన వాళ్ళం అయిపోతాం. హల్లెలూయా. తెలుసా అండి? దేవునికి మనము అప్పియడం అంటే అది చాలా, అసలు మనం దేవునికి ఇవ్వగలమా? దేవుడే మనకు అన్ని ఇస్తూ ఉన్నాడు. దేవునికి అప్పు ఇచ్చే స్థితిలో ఉండాలంటే ఇలాంటి క్రియ చేయడం ద్వారా దేవునికి అప్పించినోడు అయిపోతాం. హల్లెలూయా. చాలా మంచి పద్ధతి. మేము మా కోసం అడగట్లేదు కానీ, మా అవసరాల కోసం అడగట్లేదు కానీ, నిజంగా నేను సార్ని పిలుస్తాను. ఎందుకంటే నేను బైబిల్ కాలేజీలో చదువుకున్నప్పుడు సేవకుడు మాకు ప్రిన్సిపాల్ అనమాట. ఆయన వారికి కూడా 3 బ్రాంచ్లు ఉన్నాయి. మంచి దైవ సేవకుడు, దేవుని కొరకు పాడుపడుతున్నటువంటి సేవకుడు. అలాగే బైబిల్ కాలేజీలో మాకు లెక్చరర్గా వచ్చేవారు అనమాట. వాక్యం బోధించేవారు. గడిచిన దెబ్బల్లో పోయిన శనివారం, నిన్న శనివారం, అంతకుముందు శనివారం రోజు నేను ఫోన్ మాట్లాడుతూ ఉన్నానా, బ్రిడ్జికి భద్రాచలం బ్రిడ్జి పక్కకే ఉంటుంది అనమాట వాళ్ళ ఊరు. భద్రాచలం బ్రిడ్జియే ఇక ఎంతంటే అంతవరకు వచ్చింది, మన గోడ వరకు వచ్చింది ఈ బ్రిడ్జి. ఇది పైన బ్రిడ్జి అనుకోండి. అంతవరకు వాటర్ వచ్చాయి. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా పాడైపోయాయండి. మా సార్ వల్ల, మా పాస్టర్ గారి వల్ల చర్చి ఇల్లు పక్కనే, మనకులాగే పక్కనే ఉంటాయి. లక్షల రూపాయలతో కూడిన వస్తువులు, కీబోర్డ్ అని, ప్యాడ్స్ అని, సిస్టమ్ అని, ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి. ఏమండి, జలప్రలయం వస్తుందని వాళ్ళు ఊహించలేదు. వెంటనే అవన్నీ చదువుకోవడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. వాళ్ళ కుమార్తె కూడా డెలివరీ సమయం, అదే రోజు డెలివరీ సమయం అంట. ఆ వరద వాళ్ళ ఇంటికి వచ్చే రోజే డెలివరీ సమయం వచ్చింది. పాస్టర్ గారు మాత్రమే ఇంట్లో ఉండి తన భార్యను మరి పిల్లలను హాస్పిటల్కి పంపించారు వేరే ఊరికి. వాళ్ళు అక్కడ ఉన్నారు, ఈయన అక్కడే ఉన్నాడు. ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, టీవీ కానీ, ఏసీ కానీ ఏది కూడా ఒక్కరు చదువుకోగలుగుతాడా? ఎవరింట్లో వాళ్ళు చూసుకుంటారు, ఎవరింటి పరిస్థితులు వాళ్ళు చూసుకుంటారు. పాపం సేవకుడు అవన్నీ మోసుకోలేక అప్పటికే అక్కడ వచ్చేస్తూ ఉన్నాయి.
వాళ్ళ ఇంటి పైకి ఎవరి విధంగా చూసిన ఫొటోస్ పెట్టారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇలా వినే వాళ్ళకి అంత బాధ తెలియదు, కానీ ప్రత్యక్షంగా అనుభవించిన వారికి ఆ బాధ తెలుస్తుంది. నేను అన్నాను మా సార్ తోటి, సార్ వస్తువులు పోతే మళ్ళీ కొనుక్కోవచ్చు కదండి, ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా సార్, దేవుని కృపను బట్టి మీరు ఉన్నారు, సంతోషం అని అంటే ఆయన వ్యంగ్యంగా నవ్వారు అన్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే ఎంత సామానం కొనుక్కోవాలంటే ఎంత సమయం పట్టాలండి కదండి, చాలా సమయం పడుతుంది. ఆ మాటకి నా మనసులో ఆయన ఏం చెప్పలేదు, ఇక నోటి నుంచి మాట రాలేదు, కానీ నా హృదయంలో చాలా బాధ అనిపించింది. అప్పుడు వెంటనే ఇంకా ఏం అమ్మా నాకు సహాయం చేయండి అని వెంటనే అనలేదు. ఆయన నోటితో అడగలేక ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు, ఏమన్నా సహాయం చేయడమ్మా మాకు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మాట చదవడానికి నా హృదయం చాలా బాధపడిందండి, చాలా బాధపడింది. అంటే ఎంత దీన స్థితిలో ఉన్నాయని అడుగుతున్నాడు. నిజంగా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ సేవకుడు నన్ను చాలా ప్రేమించేవారు, చాలా నిజంగా వాస్తవానికి అందరికీ పరిచర్య చెప్పేవారు. నిజంగా అండి అందరికీ పరిచర్యలు అంటే బైబిల్ కాలేజీలో అన్ని పనులు ఉంటాయి, గిన్నెలు కడగాలి, వాకిళ్ళు తొడవాలి, ఇంకా చాలా పనులు ఉంటాయి, కూరగాయలు మోసుకురావడం అని చాలా ఆ పరిచర్య ఉంటుంది, ఆత్మీయమైన పరిచర్య అన్నీ ఉంటాయి అన్నమాట. కానీ సేవకుడు వచ్చి అమ్మా నువ్వు అంటే సులువైనటువంటి పనులు నాకు చెప్పేవారు. సులువైనటువంటి పనులు నేను చేయలేదేమో అనుకొని ఆయన అనుకొని నాకు అంత పనులు కూడా చెప్పేవారు కాదు. అంటే నన్ను ఎంతో చాలా ప్రేమించేటువంటి సేవకుడు అనమాట. ఆయనకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు నా హృదయం చాలా బాధ అనిపించింది. ఆయన నా పైన చూపిన ప్రేమ నాకు జ్ఞాపకం వచ్చింది. దాన్ని బట్టి వచ్చిన వారంలో మాస్టర్ గారితో అయ్యారు, ఆయన నోరు తెరిచి మనల్ని అడిగారండి, మనం ఎంతో కొంత సహాయం చేద్దాం అన్నప్పుడు మేము మాత్రమే ఇస్తే కొంచెం అవుతుంది, ఒక వస్తువు కూడా రాదు కదండి, వస్తువు కూడా రాదు. అందుకని మేము ఆలోచన చేసామంటే మన సంఘం అంతటికి తెలియచేద్దాము, మన సంఘం తరఫున వారిని మనం ఆదుకుందాం. మన సంఘానికి కూడా పేరు వస్తుంది, అపోస్తుల సంఘం అని. అపోస్తులకు ఏముందండి, ఆదుకునేవారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ దినాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారా అని మనం అనిపించుకోవాలి. మనకేదో గొప్ప కాదు, ఏదో పేరు ప్రఖ్యాతులు కాదు, కానీ ఇబ్బందిలో పరామర్శించడమే భక్తి అండి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని మనం పరామర్శించి వారికి చేయగలిగినంత సహాయం వారికి చేస్తే వారికి చూపించేటువంటి ఆ ప్రేమే మన జీవితంలో దేవుడు భక్తిగా గుర్తిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎంతమంది తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ తీసుకొచ్చిన వారిని అందరినీ తీసుకురాని వారిని అందరినీ కూడా దేవుడు దీవించును గాక. గడిచిన వారంలో తెలియపరిచారు 500కి పైగా అని చెప్పినట్లు ఉన్నారు మాస్టర్ గారు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించారు. సొంత గృహాలు ఉన్నాయి, కష్టం ఉంది, దేవుడు మనకు శక్తిని ఇచ్చాడు. రూపాయి దేవుని కొరకు అప్పగించిన మరలా నీకు దేవుడు రెట్టింపు దయచేయగలిగినంత శక్తి ప్రభు నీకు ఇచ్చాడు. కాబట్టి దేవుని సేవకుని ఆదుకుందాము. ఎంతమంది ధనము తీసుకొచ్చారో నాకు వెళ్ళేటప్పుడు నాకు అప్పగించండి. పేర్లు అవసరం లేదు, కానీ సంఘం తరపున మనం వారికి ఇద్దాం. ఒకవేళ 500 నేను ఇవ్వలేనండి, నా పరిస్థితి అంత లేదు అని అనుకుంటే మీ ఇష్టం, మీరు ఎంత ఇచ్చినా ప్రేమపూర్వకంగా ఎంత ఇచ్చినా పర్వాలేదు. ఇవ్వలేని వారు, ఇవ్వగలిగిన వారు మాత్రం 500కి మించి ఇవ్వండి. ఎందుకంటే సేవకుని మనం ఆదుకుంటున్నాం కాబట్టి. లింగాపురంలో కూడా ఎర్రగొండలో కూడా ఇదే మాట తెలియపరిచాము. కాబట్టి మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. రేపటి నుంచి గృహ దర్శనాలు ఉంటాయి కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. మంచిది. ఈ సమయంలో కొన్ని మాటలు, దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాము. గడిచినటువంటి 3 వారముల క్రితము నేను ఒక వాక్యాన్ని నేర్పించాను. ఎంతమంది నేర్చుకున్నారు? నేర్పించాను.
సీక్రెట్ ఆగు, ప్రాణాలు చెప్పాలి. హల్లెలూయా. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తి చూపించండి. 1, అంతేనా? 2, 3, అంతేనా అండి? అడుగుతా, గుర్తుందా? ఎన్ని అడుగుతున్నారైతే. ఇంకా మిగతా వాళ్ళకి గుర్తులేదా? మంచిది. చెప్పలే. వెరీ గుడ్. వరాలను బట్టి చక్కగా దేవునికి సైలెంట్ క్లాప్స్. లాస్ట్ది మాత్రం 10 అన్నప్పుడు బిగ్గరగా కొట్టాలి. ఓకేనా? రెడీయా? ఎవరి కోసం? తన కోసం దేవుని మహిమపరచుదామా? 1, 2 చేతులు పట్టండి ఇలాగా. 1, 2, 3, 4, 5. అది చక్కగా వాక్యం చెప్పింది. చెప్పాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెరీ గుడ్. ఓకేనా? బాగా వాక్యం నేర్చుకొని ఇంకా దేవుడు మీకు మంచి జ్ఞానం ఇచ్చిన గాక. చెప్పాలి. వెరీ గుడ్. చెప్పు. వెరీ గుడ్. ఈ పాప కూడా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెరీ గుడ్. మంచి జ్ఞానం ఇచ్చిన గాక. ఎంతమందికి వాక్యం గుర్తుందండి? గుర్తుందా? ఒకరిద్దరికి. మిగతా వాళ్ళు వెళ్ళిపోయింది. విసర్జించబడినట్లుందేమో. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరలా ఒకసారి దేవుడు ఈ మాటలు తెలియపరచాలని ఆశపడతా ఉన్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 40వ కీర్తన 8వ చరణం ఒకసారి చదవండి అమ్మా. గట్టిగా. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని చిత్తం నెరవేర్చుట దావీదు రాజుకి సంతోషముగా ఉన్నది. దావీదు గారికి సంతోషముగా ఉన్నది. మరి మీ సంతోషాలు ఏ రీతిగా ఉన్నాయి? గత నెల అవుతుందా కదండి? అప్పుడు నేను చెప్పాను, చాలా రకాలైన సంతోషాలు ఉన్నాయి మనుషుడికి. ఆ సంతోషాలు ఏవి కూడా నీకు పరిపూర్ణత కలుగు చేయవు, మోక్షరాజ్యాన్ని కలుగు చేయవు. కానీ దేవుని మీద దేవుని చిత్తము జరిగిస్తే గనక ఆ సంతోషాన్ని, దేవుని నుండి వచ్చే సంతోషాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేరుస్తా ఉన్నారు? వాక్యం విన్నారు కదండి. వాక్యం విన్న మీరు ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించాలి. అనుసరిస్తున్నారా? దేవుని చిత్తాన్ని గ్రహిస్తున్నారా? దేవుని చిత్తం ఏదో గుర్తించి అదే చేస్తున్నారా? లేకపోతే మీ స్వచిత్తానికే ఆధారపడిపోయి జీవిస్తున్నారా? మీ ఆలోచనలకే మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నారా? లేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్పిస్తున్నారా? తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవా నీ చిత్తమే, నీ చిత్తమే. దేవుడే ఆ మాట అంటుంటే మనకి ఏ పాటి వారం అండి కదండి? మనకి ఏ పాటి వారం? నీ చిత్తం అయితే ఈ పాత్రను తొలగించండి అయ్యా. మీ చిత్తం అయితేనే ఈ పాత్రను తొలగించు ప్రభువా, ఈ శ్రమను తొలగించండి నాయన, ఈ ఇబ్బందిని తొలగించండి ప్రభువా అని దేవుడే తన చిత్తాన్ని దేవుని యొక్క చిత్తాన్ని కోసం ఎదురు చూస్తున్నాడే. ఈ లోకంలో అంధకార సంబంధుల మధ్య, ఏమండి, అంధకార సంబంధుల మధ్య ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకెంత దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలి. ఇంకెంతగా దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడుతూ ఉండాలి కదండి. జ్ఞాపకం చేసుకోండి.
ఒకవేళ ఇంకా మీరు దేవుని చిత్తానికి లోబడట్లేదేమో, మనుషులు చెప్పిన చిత్తానికే, మనుషుల మాటలకే, మనుషుల మీద ఆధారపడుతున్నారేమో, అదే వాగ్దానం ఇస్తావుట. ఆయన చిత్తాన్ని నెరవేరిస్తే మనకు దీవెనలు ఉన్నాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటో దీవెన తెలుసా? ఆయన చిత్త ప్రకారంగా మనం ఏది అడిగినా కూడా, ఏమండి, ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఆయన చిత్త ప్రకారంగా కనుక నువ్వు అడుగు, నీ ఇష్టం. మనుషులు అంట చూడండి, ఒక మాట ఉంటది, యాకోబు రాసిన పత్రిక 4:3 ఒకసారి చదవండి అమ్మా. మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశముతో దేవుణ్ణి అడుగుతున్నారు కనుక మీకేమీ జరగట్లేదు. అయ్యా శివన్న, నీ భోగం నిమిత్తం, నీ ఇష్టం నిమిత్తం, నీ కోరిక నిమిత్తమే నువ్వు అడిగేవనుకో, నీకేం దొరకదు. అర్థమవుతుందా? మీ ఇష్ట ప్రకారంగా, మీ భోగముల కోసము, మీ సుఖం కోసం, మీ ఆనందం కోసం, మీ ఇష్టం కోసం దేవుణ్ణి అడగొద్దు. హల్లెలూయా. ఆ రీతిగా దేవుణ్ణి అడిగితే కనుక దేవుణ్ణి అడిగినప్పుడు ఇవ్వాలంటున్నాడు. హల్లెలూయా. ఆ రీతిగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అలా అడుక్కోకుండా ఉండడం చాలా ఉత్తమం. హల్లెలూయా. ఆ రీతిగా అడుక్కోకుండా దేవుని చిత్తం ఏంటో, ప్రభా ఇది నీ చిత్తమే కాదా, నీ చిత్తమైతే జరిగించు, లేకపోతే తొలగించు. హల్లెలూయా. గడిచిన దినంలో ఒక ఫ్యామిలీ గురించి మీకు తెలియపరిచాను, గుర్తుందా? దేవా నీ చిత్తం, ఫోటో తీసుకొచ్చారు, ఫోటో చూపించారు. నిజంగాండి చాలా బాధ అనిపిస్తుంది, మీకు నవ్వు వస్తుందేమో కానీ బాధ అనిపిస్తూ ఉంది. ఫోటో తీసుకొచ్చారు, పాస్టరయ్య ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఈ అబ్బాయికి సెట్ అవుతుందా లేదా, చేయడానికి దేవుని చిత్తం ఉందా లేదా, మీరు గ్రహించి చెప్పండి, మీరు చెప్పితే నేను చేస్తా అన్నట్టుగా అడిగారు. మాస్టర్ గారు మొదట్లో ఏం చేశారంటే, మామూలుగా ఫోటో చూపించగానే ఆ పక్కన బాగుందమ్మా అనేసి అన్నారు. అదే మాటను వాళ్ళు మనసులో పెట్టుకొని, ఆ మాటను మనసులో పెట్టుకొని మరుసటి వారానికి వచ్చి ఇక వీళ్ళు ఫిక్స్ చేసేసుకొని మళ్ళీ వచ్చి పాస్టర్ అయ్యా దేవుని చిత్తమా లేదా కనిపెట్టి ప్రార్థన చేయండి అని అంటే, పాస్టర్ గారికి దేవుడు దర్శనం ఇచ్చారు. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీస్ ప్రయాణం చేస్తూ ఉన్నట్టుగా, ఆ ప్రయాణంలో సగం దూరం వెళ్ళి ఆ బండి ఆ సైడ్కి ఇట్లా ఆగిపోయినట్లుగా దేవుడు దర్శనం చూపించారు. సేవకుడికి చూపించారు అని చెప్పేసి వారికి వెంటనే, అయ్యా ఇలా దర్శనం కనిపించింది కాబట్టి ఇది దేవుని చిత్తము కాదు, ఒకవేళ ఆ వివాహం జరిగించుకున్న కూడా ఆ తదుపరి ఖచ్చితంగా ఏదో, ఇప్పుడు ఒక గమ్యం చేరాలంటే ప్రయాణం మొత్తం సాఫీగా ఇంటికి వెళ్ళేంత వరకు ఆ ప్రయాణం అంతా సాఫీగా నడిపించబడితేనే ఆ జీవితము బాగుంటుందని అర్థం. మధ్యలో ఆగిపోయింది అంటే ఈ ఒకవేళ తర్వాత వివాహమైన తర్వాత కూడా ఆ మధ్యలో ఫుల్ స్టాప్ అయిపోతుందని అర్థం. విషయం తెలియపరిచిన తర్వాత కూడా ఇది ఎవరు సెట్ కావట్లేదు అంట పాపం. భూమి మీద అమ్మాయిలు లేరేమో పాపం. హల్లెలూయా. అది మరి పాస్టర్య ఎవ్వరు ఒప్పుకోట్లే, అటోళ్ళు మంచోళ్ళు ఇటోళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు సంగతి పక్కకు పెట్టు, దేవుని చిత్తం కాదు. కొంతమంది ఉంటారు, ఆ ఫ్యామిలీ బాగుంది, బాగా ఇస్తుంది, బాగా ధనం ఇస్తుంది, బాగా బంగారం ఇస్తుంది, అవతలోడు చాలా మంచోడు. ఆ మంచోడు అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అంత అయిపోయిన తర్వాత నీకు మంచి తెలుస్తుంది. హల్లెలూయా. దానికి ముందే తెలియదు అప్పుడే కదండి. హల్లెలూయా. మంచి అనేది అప్పుడే తెలియదు, చేసుకున్న తర్వాత తెలుస్తుంది. అన్నారు ప్రార్థన చేయాలంటే ఇదండి అని చెప్తే ఈ అమ్మ దొరక్క తిరిగి వచ్చి, అయ్యా ఇదే ఫిక్స్ అయిపోయింది, ఇదే ఖాయం అయిపోయింది కాబట్టి
దేవుని చిత్త ప్రకారంగా వివాహం జరిగేటట్లుగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఎంత విడ్డూరం అండి. అసలే దేవుని చిత్తమే కాదు అని అంటుంటే మళ్ళీ దేవుని చిత్త ప్రకారంగా. హల్లెలూయా. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనదిగా దేవుడు, ఘనమైనదిగా అన్నిటిని దేవుడు బైబిల్లో ఘనంగా ఎంచింది ఒక 2 ఉన్నాయి. ఏంటి తెలుసా? ఒకటి వివాహము, రెండోది ఉపదేశాన్ని ఘనముగా ఎంచాడు. హల్లెలూయా. వివాహాన్ని ఘనంగా. ఇప్పుడు ఘనం అంటే అందరికీ ఆ ఘనత లభించదు, అందరికీ ఆ ఘనత రాదు. కానీ వివాహాన్ని దేవుడే ఘనంగా ఎంచినాడు. ఆయన తలుస్తున్నాడు అంటే, ఆయన తలిచాడంటే అది మనకి ఇంకా ఘనమైనదే. ఉపదేశాన్ని కూడా ఆయన ఘనంగా ఎంచుతున్నాడంటే ఆ ఘనమైన ఉపదేశాన్ని మనము అంగీకరిస్తే మనము గనులం అవుతాం. హల్లెలూయా. గని కాదండి, గనులం అవుతాం. హల్లెలూయా. ఇప్పుడు ఎర్రగుంటలో ఉండే గనులన్నీ అనుకునేటోళ్ళు, ఆ గనులు కాదు. గొప్ప చేయబడతాం, ఘనతకి ఎక్కుతాం, దేవుని స్తోత్రం చెప్తాం. దేవుని చిత్తం జరిగించండి అని మళ్ళీ అడుగుతున్నా. అది కాదండి. నువ్వు దేవుని ఉద్దేశానుసారముగా, దేవుని ఇష్టానుసారముగా నువ్వు అడిగితే కనుక దేవుడు నువ్వు అడిగింది చదువుతాను. ఇప్పుడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం కాదు కానీ వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నాడంట. వారి హృదయంలో మంచి ఉద్దేశంతో కాదు అడిగేది. వారి హృదయంలో మంచి ఉద్దేశం లేదు, దురుద్దేశం. చదవమ్మా. దురుద్దేశంతో అడుగుతురు కనుక ఏమి దొరకట్లేదు. రేపటి దిన 4 అంతే. మరి వేరే అనాలని కాదు, కానీ దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడితే మేలు జరుగుతాయి, లేకపోతే దేవుని చిత్తం ఇక. హల్లెలూయా. హల్లెలూయా. మీ దురుద్దేశంతో అడగకండి, మీ భోగములతో అడగకండి. చదవమ్మా, చదువు తల్లి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము కాదు కానీ దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకు ఏం దొరకట్లేదు. మరి ఎలా అడగాలి? ఎలా అడగాలంటే 1 యోహాను 5:14 చదవటమ్మా. 1 యోహాను 5:14 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. మన మనవి ఆలకించడం అంటే దేవుడు మన మాటను వినినట్లే, మన కోరికను నెరవేర్చినట్లు. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా అడిగితే గనక మన మనవి ఆయన ఆలకించే దేవుడై ఉన్నాడు. నువ్వు చెప్పేది వింటాడు. ఆయన చిత్తం లేకపోతే కొంతమంది చూడండి, మాట్లాడుతూ ఉన్నప్పుడు భలే విసుకొస్తూ ఉంటారు. కొంతమంది ఇంట్రెస్ట్గా ఒక విషయం మనం చెప్తా ఉంటాం, ఇంట్రెస్ట్గా ఏదో, లేకపోతే బాధతోనో ఏదో ఒక దుఃఖంతోనో చెప్తా ఉన్నప్పుడు అవతల మనిషి కనుక వినకపోతే నీకెంత చికాకు వస్తుంది చెప్పండి. చికాకు అంటే మరి ఇంకో చికాకు, అది తొమ్మిది హై కాదు, విసుగు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విషయాన్ని నువ్వు తెలియపరుస్తూ ఉన్నావు, నీ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నావు. సపోజ్ మేమే ఉన్నాం, మీరెంతో బాధతో ఉన్నారు, ఏదో కష్టంలో ఉన్నారు. సేవకుడికి చెప్పుకుంటే, సేవకురాలకి చెప్పుకుంటే నా బాధ తేవాలి, మాకు ఉన్నటువంటి ఈ బాధకి కొంచెమైనా నివారణ దొరుకుతుందని మీరు వచ్చి మాట్లాడతారు మా దగ్గరికి. వచ్చి మాట్లాడినప్పుడు మేము కనుక మీరు చెప్పే మాటలు వినకపోతే మీకు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా బాధకి పుట్టు మీద కారం చేరినట్టు ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగకపోతే చెప్పండి వినడు. అర్థం చేసుకోండి. ఆయన చిత్తానుసారంగా మనం అడిగితే మనవి ఆయన ఆలకిస్తాడు. ఆయన విన్నే దేవుడు మాత్రమే అవుతాడండి.
వెంటనే మాత్రమే కాదు, కానీ నువ్వేం అడుగుతున్నావో దానికి సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మాట్లాడారు, మాట్లాడిన తర్వాత మీరు చెప్పిన దానికి మేము విని మీకు ఏదో ఒక సమాధానం మీకు చెప్తాం. అప్పుడు మీ మనసుకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుందండి? నెమ్మది కలుగుతుంది. ఆయన చిత్తానుసారంగా మీరు అడిగారనుకో, మీ మనసుకు ఆ నెమ్మది దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. వినడం మాత్రమే కాదు, నీకు జవాబిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎంతో గొప్ప దేవుడు అయి ఉన్నాడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకొక ఆశీర్వాదం చూద్దాం. 1 యోహాను 2:17. హల్లెలూయా. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కంటికి కనిపించే ఈ సృష్టి అంతా కూడా ఏమైపోతుందండి? లయమైపోతుంది, గతించిపోతుంది, కనిపించకుండా మాయమైపోతుంది. కానీ ఏంటంటే చెప్పండి, ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు దేవుడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడంటే ఈ భూమంతా పోయిన తర్వాత మనం ఏడుంటామండి? చెప్పండి ఒక మాట. దానికి ముందున్న మాట ఏంటి? ఈ లోకము, దానికి ఉన్నటువంటి లోకానికి ఉండే ఆశ. ఏం ఆశ? శరీరాశ, నేత్రాశ, జీవపుడకం. ఈ ఆశలన్నీ కూడా గతించిపోతాయంట. హల్లెలూయా. కానీ దేవుని యొక్క చిత్తాన్ని గనక నువ్వు నిర్వర్తిస్తే ఈ లోకంలో మాత్రమే కాదు, కానీ యుగ యుగాలు జీవించే కృప, బ్రతికే కృప నీ ఆత్మకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ కనుక దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఎక్కడికి వెళ్తాం తెలుసా? ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? నరకానికి వెళ్తాం. పర్లేదులే, అదేలే సమాధానం. చెప్పండి, ఓట్లు కొనుక్కోకండి, పెద్దగా చెప్పండి. ఎక్కడికి వెళ్తామండి? దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు అంటున్నారు కదా. మరి దేవుని చిత్తాన్ని జరిగించకపోతే మనం నిరంతరం ఎక్కడుంటాం? అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరిపోదంట, చచ్చిపోరు. ఒకడేమో కాల్చుకొని చచ్చిపోవాలని ఆశపడుతున్నాడు ఒక వ్యక్తి. ఈ లోకంలో నేను బ్రతకలేక ఈ శ్రమ నాకు వద్దులే, ఎవరు పడుతాడు, ఎవరు భరిస్తాడు ఈ బాధలు, ఈ కష్టాలు నాకే ఇంతగానో ఉన్నాయి కాబట్టి నా వల్ల కాదనుకొని పెట్రోల్ పోసుకొని చచ్చిపోవాలని అనుకుంటాడు. చిత్రం ఏంటంటే ఆ పెట్రోల్ పోసుకొని చచ్చిపోదాం అనుకున్న వ్యక్తి కాలుతా ఉంటాడు, కానీ చనిపోకపోతే వాడు కాదు ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి? ఒకసారి ఊహించండి. వాడు చచ్చిపోవాలనుకున్నాడు, కారణం అది, కానీ చచ్చిపోవట్లే. ఆ పెట్రోల్ కూడా వాడిని చంపేయట్లేదు. అప్పుడు వాడి బాధ ఎలా ఉంటుంది? ఈ బాధే ఒకటంటే ఈ కాలే బాధ ఇంకా మంట ఎక్కువ, లబోదిబో మొత్తుకుంటా ఉంటాడు. అగ్ని, దేవుని చిత్తాన్ని కనుక నువ్వు నెరవేర్చకపోతే ఆ అగ్నిగుండంలో నీ పరిస్థితి ఊహించుకోండి. హల్లెలూయా, ఊహించుకోండి. అదే స్థితిలో నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఒక వ్యక్తి గురించి మనం ఊహించుకుంటేనే వాడు బాధపడుతూ ఉంటే మనకు నవ్వొస్తుంది. కానీ ఆ స్థితిలో నువ్వు కనుక నేను కనుక ఉంటే ఏంటి పరిస్థితి? ప్రభువా చంపేసేనాయనా అన్నా కూడా దేవుడు వినడండి. ఆ నరకాగ్నిలో ఎంత బాధపడే, ఇంత బాధని అనుభవించే బదులు దేవుని చిత్తానికి అయిపోదా? యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఆయన ఎదుట, ఆయన రూపాన్ని చూసుకుంటూ ఆ బంగారు వీధుల్లో ఆయన ఎదుట, ఆయన సముఖంలో ఆయన ముందు కూర్చొని ఆయన మన కొరకు కట్టించినటువంటి ఆ గృహాల్లో మనం నివసిస్తూ హాయిగా ఇంకే చెప్పలు లేకోకుండా, ఏంటి నిగ్రహాలను లేకోకుండా, ఈ కష్టాలు, ఈ చెమట వచ్చే బాధలు లేకుండా ప్రభు సన్నిధిలో కూర్చొని స్తోత్రం చెల్లిద్దుము. పాడండి, స్తోత్రం చెల్లిద్దుము, యేసునాథుని మేలులు పాడాలి. యేసునాథుని
ఎంత బాగుంటుంది ఊహించుకోండి ఒకసారి. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం ఇప్పుడు. ఆయన రాజ్యంలో ఆయన సింహాసనం వేసుకొని చక్కగా కూర్చున్నాడు. ఊహించుకోండి, ఊహించుకోండి అమ్మా. ప్రభు సన్నిధిలో ఊహించుకోవడం నమ్ముతారు. ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం ఎదుట కూర్చొని పరిశుద్ధుడు 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 అని దేవదూతలు ఆరాధన చేస్తూ ఉన్నాయే. ఆ దేవదూతల స్థానంలో దేవుడు మనల్ని పెట్టినప్పుడు దేవుని ఆ సంతోషం ఒకసారి మనం వర్ణించలేదండి. ఆ సంతోషాన్ని మనము వర్ణించలేము. అంత గొప్ప వాక్యము దేవుడు నీకు అనుగ్రహించాలంటే దేవుని చిత్తానికి మనం లోబడాలి. ఊహించుకున్నారా? ఎంత బాగుంది కదా. బంగారు వీధులు బాగున్నాయా? బంగారు వీధులు బాగున్నాయా? హల్లెలూయా. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడు ఆ రోజులు ఎప్పుడు వస్తాయి? దేవుని కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. అప్పుడు ఈ దినాన్ని దేవుడు, ఏ దినాన్ని? బంగారు వీధుల్లో నడిచే కృప, ఆ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారముగా వింటే ఆ నిరంతరము నిలుస్తాడు. ఈ లోకంలో ఒక మనుషుడు బ్రతకడానికి నానా తిప్పలు పడతా ఉంటాడు, నానా తిప్పలు పడతా ఉంటాడు. ఆ కాలంలోనే మరణించేవారు ఎంతో మంది ఉన్నారు. ఆ కాలంలో నిన్న దినాన్ని ఎవరు మరణించారు కదా? ఎవరు తల్లి? మీ అక్కగారు భర్త, బావగారు. ఎంత వయసు ఉంటుంది? 45. మనుషుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంతండి? 70 లేక 80 సంవత్సరాలు. అధిగమించి ఇంకా కొంతమంది దీర్ఘకాలంగా బ్రతుకుతా ఉన్నారు. కొంతమంది దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది ఆ కాలంలోనే కాలాన్ని అప్పుడే శాశ్వతం చేసి ముగించేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక మనుషుడు ఎప్పటి వరకు జీవిస్తాడో, ఎప్పటి వరకు ఉంటాడో తెలియనటువంటి దినముల్లో మనం బ్రతుకుతా ఉన్నాం. కాబట్టి దేవునికి లోబడి, దేవుని మాటలకు లోబడి, దేవుని చిత్తాన్ని జరిగిస్తే కనుక ఏమండి? దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తే ఈ అకాల మరణాలు నీకు రావు. హల్లెలూయా. దేవుని చిత్తాన్ని జరిగిస్తే కనుక నీకు పూర్ణమైన దీర్ఘ ఆయుష్ ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా. దీర్ఘమైన ఆయుష్ దేవుని చిత్తం జరిగిస్తేనే. దేవుని చిత్తం జరిగించకపోతే పరదేశులమో పురమీది కావితుడు అని పాడాల్సి వస్తుంది. దేవుని చిత్తం జరిగించి అంత మాత్రమే కాదండి, ఇంకొక వాగ్దానం దేవుడు చేస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం చెప్పండి, చదవండి. నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను ఈ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడండి దేవుడు. అంతటి వాడే ఆయనే చెప్తున్నటువంటి మాట. నేనే ఆయన యొక్క చిత్తానుసారముగా మీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను. హల్లెలూయా. ఎప్పుడు
తుడిచివేస్తాడు అని అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయన చిత్తానికి లోబడి ఆయన చిత్తాన్ని నువ్వు జరిగిస్తే కనుక ఆయన అంటున్నటువంటి మాట ఏంటి తెలుసా? నేనే నా చిత్తానుసారముగా నా ఉద్దేశానుసారముగా మీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను, ఇంకెప్పుడు కూడా వాటిని నేను జ్ఞాపకం చేసుకోరు. కొంతమంది తప్పిదాలు చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాడు, ప్రభువా నేను పాపాలు చేశాను, నన్ను క్షమించండి. తెలుసో తెలియకో ఎన్నో రకాల పాపాలు చేశాను కాబట్టి నన్ను క్షమించు ప్రభువా అని ప్రభు సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత నువ్వేం చెయ్యాలంటే, దేవునికి అప్పగించేసిన తరువాత ఆ పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. హల్లెలూయా. ఆ పాపాన్ని నీకు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోకూడదు. ఒకవేళ అది నీకు జ్ఞాపకం వస్తుందంటే నువ్వు అర్థం ఏం చేసుకోవాలి తెలుసా? దేవుడు ఇంకా నీ పాపాలని క్షమించలేదు అని అర్థం. అర్థమైందా అండి ఈ మర్మం? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? నువ్వు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, ప్రభు సన్నిధిలోకి వచ్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేసావు, ప్రభువా నా పాపమును తొలగించు నాయనా అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినే దేవుడు తప్పకుండా ఆయన నీ మనకి ఆలోచించే దేవుడై ఉన్నాడు. ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన చేసేసి వెళ్ళిపోయినాక నీకు కనుక ఈ పాపములు ఏది జ్ఞాపకము రావట్లేదు అంటే దేవుడు నిన్ను క్షమించినట్లు అర్థం. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి కూడా ప్రార్థన చేసుకున్నా కూడా మరలా నీ పాపం నీకు పదే 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 జ్ఞాపకం వస్తుందంటే ఇంకా నువ్వు పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో అడగాలని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఏం చేయాలండి? విడిచిపెట్టేయాలి. దేవుడు అంటున్నాడు, మీరు దాన్ని విడిచిపెట్టేసి దాని వెనకాల వల్ల వెనుదిరిగి చూడకోకుండా ఉంటే దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీ పాపములు అన్నాడు కూడా గుర్తు చేసుకోని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అయ్యో నేను ఈ పాపం చేశానే పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ దాని మీద నిమగ్నం అయిపోతారు, కానీ తుడిచివేసే దేవుని మీద నిమగ్నం అవ్వరు. కాబట్టి పగటికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మీరు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ఆ అతిక్రమణను ఒప్పుకొని విడిచిపెట్టి వాడు ఏం పొందుతాడు తెలుసా? సామెతల కీర్తనలోన కనికరాన్ని పొందుతాడు. హల్లెలూయా. ఆ కనికరాన్ని నువ్వు పొందాలంటే దేవుని చిత్తానికి లోబడితే కనుక దేవుడు తప్పకుండా నీ పైన కనికరము చూపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు రాజు గారు ఆయనకున్నటువంటి సంతోషం ఏంటి తెలుసా? ఆయనకున్నటువంటి సంతోషం ఏంటంట? దేవా, నా దేవా, నీ చిత్తము నెరవేర్చడం నాకు సంతోషము. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి ఆయనకి పూర్ణమైన సంతోషము దావీదు రాజుకి కలిగింది. ఈ దినమున నా ప్రియమైన సహోదరుడా, నీకు కూడా ఆ సంతోషం కలగాలి అంటే దేవుని చిత్తం పైన ఆధారపడు. ఈ వాగ్దానాలన్నీ నీకే. హల్లెలూయా. ఏంటి? నువ్వు నిరంతరం నిలుస్తావు, నువ్వేది అడిగిన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నిన్ను భూమి మీద ఉంచి ఏమండి నువ్వు చేసినటువంటి పాపాన్ని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే దేవుడి చిత్తాన్ని జరిగించట్లేదు. ఉదయం కూడా దేవుడు మాట్లాడాడు, ఎవరి మనసు నా మీద ఆడుకున్నా వారిని నేను పూర్ణ శాంతి కలవానిగా చేస్తానంటున్నా. నీకు పూర్ణ శాంతి ఇంకా కలగట్లేదా? నీ మనసు ఆయనకి ఇచ్చేసే, ఆయన చిత్తాన్ని అప్పగించు. ఆయన చిత్తానికి అప్పగించి ఆయన చిత్తం జరిగించడం నేర్చుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీ పట్ల గొప్ప కార్యములు జరిగించే దేవుడై ఉన్నాడు. నీకు పూర్ణ శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. మీకు ఒక విషయం తెలియపరచాలని దేవుడు మనసులో ప్రేరేపణ కలుగు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఒక విషయాన్ని మీకు చెప్తాను, దాని తర్వాత మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి అంట ఏదో ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాడు. ఏమండి? బాగా జ్ఞాపకం ఉంచుకోండి.
ఒక ఎగ్జామ్కి రాయడానికి వెళ్తా ఉన్నాడు. అయితే పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని చేయించుకొని ఎగ్జామ్కి వెళ్దామని వచ్చాడు. మరి ఈ ఎగ్జామ్ ఎన్ని గంటలకంటే 9 గంటలకి. చెప్పండి, ఎన్ని గంటలకి? 9 గంటలకి. వీడేమో 8:30కి వచ్చాడు. ఎన్ని గంటలకి? 8:30కి వచ్చాడు. పావులకు 9 గంటలకు వచ్చాడు. అంటే ముక్కాల గంట ఏమంటారు, 8:45కి వచ్చాడు. సరేనా? అర్థం చేసుకోండి. 9 గంటలకు వచ్చాడు. 9 గంటలకు అక్కడ ఎగ్జాము. 8:45కి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. వస్తే పాస్టర్ గారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా, వాడికి మంచి జ్ఞానం ఇవ్వండి, వాడికి మంచి రైటింగ్లు ఇవ్వండి, వాడికి మంచి చెప్పండి ఎగ్జామ్ రాసే వాడికి మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి వివేకం ఇవ్వండి. ఇక వాక్యానుసారంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఎగ్జామ్కి వెళ్తున్నాను నాయన, రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభువా, వెళ్ళి వచ్చేంత వరకు మీ కాపుదలు ఇవ్వండి అయ్యా, ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదు నాయన. 9 గంటలకి ఎగ్జామ్ అయితే పాస్టర్ గారు దీర్ఘకాల ప్రార్థన చేస్తే ఎక్కడుంటుంది చెప్పండి? చెప్పండి, ఎగ్జామ్ అయిపోతుంది. అర్థం చేసుకోండి. ప్రార్థన మందిరంలో ప్రార్థన చేయండి అన్నప్పుడు మీరు ముందుగానే వస్తున్నారు కాబట్టి మీ విజ్ఞాపనలు కానీ, మీ ప్రార్థనలు కానీ, మీ కృతజ్ఞత అర్పణలు కానీ, కృతజ్ఞత స్తుతులు కానీ ముందుగా మీరు వచ్చి ప్రభు సన్నిధిలో చేసేయండి. కానీ ఆరాధనలోకి వెళ్ళడానికి ముందు ప్రార్థన చేయండి అంటే 10, 15, 20 నిమిషాలు ప్రార్థనకు అయిపోతుంది. దర్శనాలు, ప్రవచనాలు. గడిచిన వారం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక విషయంలో నాకు బాధ అనిపించింది. కొంతమంది వ్యక్తులు మాతో అన్న మాట ఏంటంటే, మీ మందిరంలో గంటలు గంటలు నిలబడాలి ఏమండి, గంటలు గంటలు నిలబడాలి, మేము నిలబడలేక వేరే మందిరానికి పోతున్నాం ఏమండి, గంటలు గంటలు నిలబడాలి, ఒక కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, సేపు నిలబడాలా అని చెప్పి. అంటే వారు ప్రార్థన ఆ ఉద్దేశం కాదు. కానీ ఇక్కడ నేను చెప్పబడే ఉద్దేశం ఏంటంటే సందర్భానుసారమైన ప్రార్థన మనకు అవసరం. హల్లెలూయా. సందర్భానుసారమైన ప్రార్థన మనకు అవసరం. కాబట్టి ఒకవేళ మీరు ఏమైనా ప్రార్థన చేసుకునే ఉంటే కనుక ముందుగా వచ్చి ప్రార్థన చేసుకోండి. ఈ దినమున జరగబోయే ప్రార్థన కూడిక నిమిత్తం ప్రార్థన చేయండి అన్నప్పుడు ఈ దినమున జరగబోయే ప్రార్థన కూడిక నిమిత్తం మాత్రమే చేయండి. ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా. అర్థం చేసుకోండి, తెలుసుకోండి. రేపటి నుంచి మళ్ళీ వారం నుంచి సమయానుకూలమైన కొంతమంది చూడండి, మళ్ళీ ఇంకా చాలా దినముల నుంచి గమనిస్తూ ఉన్నారు. వాక్యము ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా అయిందనుకో చూపులు ఎట్లున్నాయి తెలుసా? చెప్పండి, టైం అయిపోతుంది. నేను చాలాసార్లు గమనించాను. వాక్యానికి అయితేనేమో సమయం అయిపోతుంది. ఎప్పుడు సందర్భానుసారంగా మనము ప్రవర్తించడం నేర్చుకోవాలి. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. సేవకుని కొరకు ఎంతమంది మీ కానుకలు తీసుకొచ్చారో నాకు ఇప్పుడు కనుక ఇస్తే నేను సేవకునికి అప్పగిస్తాను. రేపటి నుంచి గృహ దర్శనాలు ఉంటాయి కాబట్టి మీరు అందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ప్రార్థన చేసుకుందామండి. అందరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యము నిమిత్తము ఏ మాట మిమ్మల్ని బలపరిచింది, ఏ మాట మిమ్మల్ని ఆదరించిందో జ్ఞాపకం చేసుకొని, దేవుడా ఈ దినమున మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించే కృపనివ్వండి. ఎవరికి వారు అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అత్యంత కృపా సత్య సంపూర్ణమైన దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నానయ్యా. ఈ పగటి కాల సమయంలో ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్య పరిచర్యలో మీరుండి మమ్మల్ని అందరినీ బలపరిచారు, స్థిరపరిచారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఈ దినమున అయ్యా దావీదు రాజు అంటున్నటువంటి మాట,
నా దేవా మీ చిత్తము నెరవేర్చుట మాకు సంతోషపడుతున్నారు. అవునైనా ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి సంతోషాలు ఉన్నప్పటికీ అవేవి కూడా మా హృదయానికి సంపూర్ణమైనటువంటి శాంతిని అనుగ్రహించవు. కానీ అయ్యా నీ చిత్తాన్ని కనుక నెరవేరిస్తే మాకు సంపూర్ణమైన సంతోషము మీరు అనుగ్రహిస్తానంటున్నారు. కాబట్టి ప్రభువా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా నీ చిత్తాన్ని, మీ ఉద్దేశాన్ని నెరవేర్చే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధాత్మడ సహాయం చేయండి అయ్యా. తండ్రి నీ చిత్తాన్ని అయ్యా గ్రహించే వారి ప్రార్థన మీరు ఆలకిస్తారంటున్నారు. అయ్యా తండ్రి నీకు వందనాలు. మీ చిత్తం ఎవరైతే గ్రహిస్తారో వారు భూమి మీద నిలుస్తారంటున్నారు. మీ చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారికి నాయన అయ్యా వారి పాపము మీరు తొలగిస్తారంటున్నారు. కాబట్టి ఈ వాగ్దానములు వారి జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయండి. విన్న వాక్యం ప్రకారంగా ప్రతి ఒక్క బిడ్డ అయ్యా అనుసరించి జీవించినట్లుగా సహాయం దయచేసి మహిమగంధ ప్రభావంలో మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఎవరైనా ప్రార్థన చేయించుకునే వారు ఉంటే ముందుకు వచ్చి ప్రార్థన చేయించుకోండి. మీరు సేవకుల కోసం తెచ్చిన కానుక కూడా అలాగే ప్రార్థన చేయించుకొని కానుక ఇవ్వాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను.